హలో గోపికృష్ణ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ బ్రో. సార్, ఇప్పుడు నార్మల్గా ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఫండ్స్ ఏంటి, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే. ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఫ్యాక్టర్ ఫండ్స్ 2 ఒకటే. టు అండర్‌స్టాండ్ యాక్టివ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఫస్ట్ మనం డిఫైన్ చేసుకుందాం. వాట్ ఈస్ ఇండెక్స్ ఫండ్స్ అని. ఇండెక్స్ ఫండ్స్ ఏంటి అంటే స్ట్రక్చర్‌గా, ప్రాపర్‌గా బిల్డప్ చేసిన ప్రోడక్ట్ అది. ఇండెక్స్‌లో ఏంటి అంటే ఎవ్రీ 6 సమ్ స్టాక్స్ ఉంటాయి. లెట్స్ సే నిఫ్టీ 50 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నిఫ్టీ 50లో 1-50 స్టాక్స్ ఉంటాయి. ఇన్ దట్ 1-50 ఎక్కడ కూడా ఈక్వల్ అలికేషన్ ఉండదు. బేస్డ్ ఆన్ దాని మార్కెట్ క్యాపిటలైజేషన్, దాని పర్ఫార్మెన్స్ బట్టి అలికేషన్ అనేది మారుతూ ఉంటుంది. 50 స్టాక్స్ ఉన్నాయి కదని చెప్పి 50లో ఈక్వల్గా అలికేట్ చేయరు. అదర్ ఇండెక్స్ ఉంది నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ అని, బట్ దట్స్ ఎ డిఫరెంట్ గేమ్. నార్మల్ నిఫ్టీ 50 అయితే మాత్రం 50 స్టాక్స్ ఉంటాయి, అలికేషన్ ఈక్వల్గా ఉండదు, అలికేషన్ కూడా పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. అండ్ ఓన్లీ ఫ్లో రిటర్న్స్ ఎక్కడ ఎవరి మీద డిపెండ్ అవ్వవు, స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఎవ్రీ 6 మంత్స్కి రీబ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఏదైనా స్టాక్ కానీ బాగోపోతే ఆబ్వియస్లీ అలికేషన్ రిడ్యూస్ అయిపోద్ది, దాని మీద డిపెండెన్సీ ఉండదు. ఏదైనా స్టాక్ కానీ మంచి రిటర్న్స్ ఇస్తుందంటే దానికి అలికేషన్ పెరుగుతుంది, దాని తగ్గట్టు పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. బట్ జనరల్లీ ఇండెక్స్ ఫండ్లో ఈ స్ట్రక్చర్లో ఫ్లా వెతకాలి అంటే 2 ఫ్లాస్ ఉంటాయి. ఒకటి, రీబ్యాలెన్స్ ఎవ్రీ 6 మంత్స్కి జరుగుతుంది. విచ్ మీన్స్ లెట్స్ సే యాజ్ ఆన్ టుడే ఏదైనా స్టాక్ బాగాలేదు, రీబ్యాలెన్స్ అయ్యేసరికి ఒక 3 మంత్స్ తర్వాత రీబ్యాలెన్స్ జరగాలి. ఇన్ బిట్వీన్ దీస్ 3 మంత్స్ వాట్ ఎవర్ స్టాక్ ఫాలో అవుతుందో దానివల్ల ఇండెక్స్కి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో వాట్ ఎవర్ వెయిటేజ్ ఆ స్టాక్లో ఉందో దానివల్ల ఎంతో కొంత రిటర్న్స్ అనేవి లూజ్ అవ్వచ్చు. సెకండ్ స్ట్రక్చరల్ ఫ్లా ఏంటి అంటే 50 స్టాక్స్లో మేబీ కొన్ని గుడ్ స్టాక్స్ ఉంటాయి, బ్యాడ్ స్టాక్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 50 మేబీ 30 స్టాక్స్ మంచివై ఉంటాయి, 20 స్టాక్స్ అసలు నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చి ఉండొచ్చు. సో ఈ 2 ఫ్లాస్ని డిఫైన్ చేసుకొని యాక్టివ్ ఫండ్స్ లాంచ్ అయ్యాయి. యాక్టివ్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఈ 2 ఫ్లాస్కి ఆన్సర్ క్రియేట్ చేసుకున్నాయి. దట్ అవుట్ ఆఫ్ 50 మేము 50 స్టాక్స్ బై చెయ్యం, విల్ బై ద గుడ్ స్టాక్స్, విల్ అబౌట్ ద బ్యాడ్ స్టాక్స్ అని. ప్లస్ వాట్ ఎవర్ ఏదైనా స్టాక్ బాగోకపోతే ఇమీడియట్గా సెల్ చేస్తాం, సో దట్ వాట్ ఎవర్ రిటర్న్స్ అక్కడ లూజ్ అవుతుందో దానికి మనం ప్రొటెక్ట్ అవుతుందని. సో జాబ్ ఆఫ్ యాక్టివ్ ఫండ్ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఉంటాడు. జాబ్ ఆఫ్ ఫండ్ మేనేజర్ ఇస్ టు ఐడెంటిఫై ద స్టాక్ విచ్ ఈస్ పర్ఫార్మింగ్ గుడ్. ఆ స్టాక్స్ మన ఆ ఫండ్లో ఉండాలి. అండ్ అది ఎవ్రీథింగ్ వాళ్ళ రీబ్యాలెన్సింగ్ ఏంటంటే టెన్యూర్ ఉండదు. ఇండెక్స్కి ఏంటంటే టెన్యూర్ ఉంటుంది. 6 మంత్స్కి రీబ్యాలెన్స్ చేస్తాను, 3 మంత్స్కి రీబ్యాలెన్స్ చేస్తానని. ఇన్ బిట్వీన్ 3 మంత్స్, ఇన్ బిట్వీన్ 6 మంత్స్ రీబ్యాలెన్స్ చేయరు. వెరాజ్ యాక్టివ్ ఫండ్కి ఏంటంటే రీబ్యాలెన్సింగ్ టెన్యూర్ ఉండదు. ఈ రోజు రీబ్యాలెన్స్ చేస్తారు, రేపు అని చేస్తారు, వాళ్ళ ఇష్టం అది. నౌ ప్రాబ్లమ్ ఈస్ యాక్టివ్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయని మిత్ అది. ఇఫ్ లెట్స్ సే ఒక ఫండ్ ఉంది, దాన్ని నేను 15 ఇయర్స్ 20 ఇయర్స్ యావరేజ్ చూస్తానంటే ఇండెక్స్ కంటే బాగానే ఉంటుంది. బట్ నేను 5 ఇయర్స్ యావరేజ్, 6 ఇయర్ యావరేజ్, 5 ఇయర్స్ యావరేజ్ కానీ 7 ఇయర్స్ యావరేజ్ కానీ చూస్తున్నానంటే ఇండెక్స్ కంటే బాగోదు. లాంగ్ టర్మ్లో బాగుంది కదా, లాంగ్ టర్మ్లో బాగుంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఈవెన్చువల్లీ లాంగ్ టర్మ్లో కూడా బాగోదు. బికాజ్ మనకి సెబీ అని ఉంది. సెబీ ఏం చేస్తుందంటే వాచ్ డాగ్ లాగా, వాచ్ డాగ్ ఈజ్ లైక్ పోలీస్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అన్నట్టు. సెబీ ఏం చేస్తుందంటే రూల్స్ మారుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్లోనే ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్లోనే ఫైనల్ చేయాలి, ర్యాండమ్ స్టాక్స్ పిక్ చేయకూడదు, లార్జ్ క్యాప్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉండాలి, ఇలాగా లిస్ట్ అవుట్ చేసి రూల్స్ పెడుతుంది. 2018లో రూల్స్ బాగా మారిపోయాయి. 2018 తర్వాత రిటర్న్స్ చూసామంటే రిటర్న్స్ యాక్టివ్ ఫండ్స్ కంటే ఇండెక్స్ ఫండ్స్లో రిటర్న్స్ ఎక్కువ ఉంటున్నాయి. బట్ మొత్తం నేను 15 ఇయర్స్ యావరేజ్, 20 ఇయర్స్ యావరేజ్ చూస్తే ఆబ్వియస్లీ యాక్టివ్ ఫండ్స్ బాగానే కనిపిస్తాయి. సో యూజువల్గా బిగినర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే సో మీరు ఏది సజెస్ట్ చేస్తారు? ఇండెక్స్ ఫండ్స్ సజెస్ట్ చేస్తారా, లేకపోతే యాక్టివ్ ఫండ్స్ సజెస్ట్ చేస్తారా? కొన్ని కేటగిరీస్లో ఇండెక్స్ ఫండ్స్ చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్లో ఇండెక్స్ ఫండ్ చాలా మంచిది. అందులో హార్డ్లీ 1 or 2 చాయిసెస్ ఉన్నాయి యాక్టివ్ ఫండ్లో బాగున్నవి. అవి ఈరోజు బాగున్నాయి, అది కూడా ఇండెక్స్ ఫండ్ కంటే ఓన్లీ +1, +2 ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఈవెన్చువల్లీ ఫెయిల్ కూడా అయిపోవచ్చు, వీ నెవర్ నో ఫ్యూచర్ ఎలా ఉంటుందని. బట్ 80% యాక్టివ్ ఫండ్స్ కంటే మిడ్ క్యాప్లో ఇండెక్స్ ఫండ్ చాలా బాగుంది. యాక్టివ్ స్పేస్లో కూడా కొన్ని ఫండ్స్ బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో యాక్టివ్ ఫండ్స్ బాగుంటాయి, ఫ్లెక్సీ క్యాప్లో కూడా యాక్టివ్ ఫండ్స్ బాగున్నాయి. సో డిపెండ్స్ ఆన్ ద కేటగిరీ. అది కేటగిరీ బట్టి కొన్ని కేటగిరీలో ఇండెక్స్ బాగుంటుంది, కొన్ని కేటగిరీలో యాక్టివ్ బాగుంటుంది. ఫ్యాక్టర్ ఫండ్స్ ఏంటి అంటే ఇండెక్స్ విత్ అ కాంబినేషన్ ఆఫ్ యాక్టివ్ కాంబినేషన్. ఫ్యాక్టర్ ఫండ్స్ ఏంటి అంటే మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. మొమెంటమ్ ఫండ్ అంటారు, ఆల్ఫా ఫండ్ అంటారు, వాల్యూ ఫండ్ అంటారు, క్వాలిటీ ఫండ్ అంటారు. సో డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్ ఫండ్ యాక్చువల్లీ ఏంటి అంటే లెట్స్ మనకి నిఫ్టీ 200 మొమెంటమ్ 30 అని ఒక ఇండెక్స్ ఫండ్ ఉంది. అదేం చేస్తుందంటే నిఫ్టీ 200లో వాట్ ఎవర్ స్టాక్స్ ఇన్ ద లాస్ట్ 6 months హై రిటర్న్స్ ఇచ్చాయో అందులో 30 స్టాక్స్ పట్టుకుంటుంది. సో అది కూడా బ్యాడ్ స్టాక్స్ని అవాయిడ్ చేసి ఓన్లీ గుడ్ స్టాక్స్ని పట్టుకుంటుంది. బెస్ట్ థింగ్ అబౌట్ ఈ ఫ్యాక్టర్ ఫండ్స్ ఏంటి అంటే ప్యూర్ ఇండెక్స్ ఫండ్స్ డ్యూరింగ్ బుల్ మార్కెట్ హై రిటర్న్స్ ఇస్తాయి. ఇచ్చినప్పుడు ఈవెన్ స్మాల్ క్యాప్స్ కూడా సరిపోవచ్చు. ఒక యాక్టివ్ స్మాల్ క్యాప్ కంటే ఈ ఫ్యాక్టర్ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ డ్యూరింగ్ సైడ్ వేస్ మార్కెట్ కానీ, డ్యూరింగ్ బేర్ మార్కెట్ కానీ రిటర్న్స్ ఎక్కువ పోతాయి ఆర్ లాసెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్యాక్టర్ ఫండ్స్ ఆర్ వెరీ గుడ్.
ఇన్ అ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవి ఇండెక్స్ ఫండ్సే యాక్టివ్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి, బట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్లో కన్సిస్టెన్సీగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సో మీరు ఏది బెస్ట్ అంటారు? అగైన్ స్ట్రైట్ అవే యాక్టివ్ ఫండ్స్ బెటర్ అని చాయిస్ లేదు, స్ట్రైట్ అవే ఇండెక్స్ అని బెటర్ అని చాయిస్ లేదు. పోర్ట్ఫోలియో క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ యాక్టివ్ అండ్ ఇండెక్స్ ఉండాలి. నేను స్ట్రైట్ యాక్టివ్ ఫండ్స్కి వెళ్ళానంటే నేను రిటర్న్స్ ఆబ్వియస్లీ లూజ్ అవుతాను. సో కాంబినేషన్లో ఉండాలి. మినిమం 30-40% పోర్ట్ఫోలియో ఇండెక్స్ ఫండ్లో ఉండాలి. ద రెస్ట్ యాక్టివ్ ఫండ్కి వెళ్ళొచ్చు బేస్ ఆన్ ద ఫండ్స్ పర్ఫార్మెన్స్ అగైన్. సో థ్యాంక్ యూ గోపికృష్ణ గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ బ్రో.